పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఒక బాధతో చెప్తున్నా. ఎమ్మెల్యే పదవి కూడా స్పీకర్ గారు సమయం తీసుకొని చాలామంది నాకు వ్యక్తులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా సరే మీరు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు, మీ పదవి పోదు అని చెప్పేసి. నేను చెప్పిన నాలాంటి నైతిక విలువలు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే పదవి కోసం అని చెప్పి అంటిపెట్టుకొని నేను ప్రజల్లో తిరగలేను, నన్ను గెలిపించిన ప్రజలు సమాధానం చెప్పలేను. నా రాజీనామా ద్వారానే నా పదవి రాజీనామా ద్వారానే మున్గోడు ప్రజలు లాభం జరుగుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్న వ్యక్తిని కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విశ్వాసం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నిర్ణయాలు ఏంటి? 20 ఏళ్ళు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, 20 ఏళ్ళు సోనియా గాంధీ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మమ్మల్ని పనిచేయమని అంటున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము గెలవలేదా? ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రజల్లోకి పోయి నేనేమన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా? రాజ్యసభ ఎంపీయా, ఎమ్మెల్సీ లోకల్ నేనేమన్నా గవర్నర్ కోటా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీనా? ప్రతిసారి ప్రజల్లోకి పోయి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి నేను గెలిచిన తప్పితే ఎక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూర్చొని నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే. మరి మాలాంటి వ్యక్తులు అందరం కూడా బాధపడుతున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి వశమైంది? అసలు తెలంగాణ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కోసం ఎవరెవరు కష్టపడ్డారు? తెలంగాణ కోసం ఎవరు త్యాగం చేసిండ్రు? అసలు కాంగ్రెస్ సత్తం ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాలాంటి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు పనిచేయాలి. మేము ఏ ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాకే ఆత్మగౌరవం లేదు అక్కడ. అటువంటిప్పుడు మేము ప్రజల ఆత్మగౌరవం కోసం ఎట్లా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.